గతంలో ఉన్న వాళ్ళు మద్యం వ్యాపారం చేసుకుని బతికారు. ఈవేళ మద్యం షాపులు ఎవడ పాడుకున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎందుకంటే దాని అవసరం మాకు లేదు కాబట్టి, దాని మీద ఆదాయం కోసం ఎదురు చూడలేదు కాబట్టి, వాళ్ళు వేధించి డబ్బులు తీసుకునే ఆలోచన మాకు లేదు కాబట్టి, అసలు వైసీపీ వాళ్ళు వేసుకున్న టెండర్లు వాళ్ళకి వచ్చాయి, కొంతమంది టీడీపీ వాళ్ళకి వచ్చినాయి, కొంతమంది జనసేన వాళ్ళకి వచ్చినాయి. ఎవరైనా సామాన్యులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో నడుస్తుంది. ఇక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు కానీ, కొండల తవ్వకాలు కానీ లేవు, ఎక్కడ ఇసుక తవ్వకాలు లేవు, అన్నీ ధర్మబద్ధంగా నడుస్తుంది ఇక్కడ. అదేవిధంగా చూస్తే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా అన్నాం అన్నది కూడా, గ్యాస్ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాం. పెన్షన్లు పెంచిస్తా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాం. ఈ డిఎస్సి ఏదైతే చెప్పామో డిఎస్సిని కూడా గత 5 ఏళ్ళు ఒక్కసారి కూడా డిఎస్సి అనేది వాళ్ళు పెట్టలేదు. మనం ఇప్పుడు డిఎస్సి అనేది కూడా రేపు మార్చిలోనే మనం పెట్టడం జరుగుతుంది. అలాగే చూస్తే ఏదైతే తల్లికి వందనం స్కీమ్ ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 లెక్కన మనం ఇస్తామని చెప్పాం. ఇది జూన్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా తల్లికి వందనం స్కీమ్ కూడా అమలు చేస్తాం. అలాగే ఉచిత బస్సును కూడా ఖచ్చితంగా మాత్రం ఈ జూన్ లోపల మనం ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఇస్తాము. ఎందుకంటే బస్సులు ఇక్కడ షార్టేజ్ ఉన్నాయి, బాగా పాడైపోయిన బస్సులు ఉన్నాయి, ఇక్కడ బాగా తుక్కు అయిపోయిన బస్సులు ఉన్నాయి. గత 5 ఏళ్ళు ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు ప్రభుత్వం. దానివల్ల సరైన బస్సులు లేక కొంచెం జాప్యం జరుగుతుంది తప్ప వేరే కాదు. 1500 బస్సులు ఇప్పుడు ఆర్డర్ పెట్టారు. 1500 బస్సులు కొత్త మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ బస్సులతో ఉచితంగా బస్సు అనేది మహిళలకు ఏదైతే ఇస్తామో అది ఇస్తాము. అన్నదాత సుఖీభవ అని ఏదైతే స్కీమ్ చెప్పామో ఆ స్కీమ్ను కూడా ఖచ్చితంగా మనం ఈ యొక్క జూన్లో ఈ పంటలు ఎప్పుడైతే మొదలవుతాయో ఈ పంట వేసే టైంకి ఖచ్చితంగా అది ఇస్తాము. అసలు సూపర్ 6 అనే పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఆ పథకాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదో ప్రతిపక్షం వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మేము ఉన్నామని చెప్పడానికి వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఏదో ఉంటుంది కానీ మా ప్రభుత్వం మాత్రం ఈ యొక్క రెవెన్యూ తీర్చుకునే ప్రభుత్వం కాదు. అందుకే మేము ఎక్కడ కూడా దేని మీద కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. రెవెన్యూ తీర్చుకుని వాళ్ళు పడిపోయిన పరిస్థితి వేరు. మేము రెవెన్యూలో లేము. ప్రేమగా ప్రతి ఒక్కళ్ళని, వాళ్ళ వైసీపీ వాళ్ళైనా మేము పథకాలనే ఇస్తాము, వాళ్ళ సామాన్యులైన పథకాలు ఇస్తాము, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పథకాలు ఇస్తాము, అందరికీ సమన్యాయం చేస్తాము. అలాగే మమ్మల్ని వేధించిన వాళ్ళకి కూడా గాంధీ గారి మార్గంలో ముళ్ళు జల్లిన వాడికి ముళ్ళు వేసిన వాడికి, నీ దారిలో ముళ్ళు వేసిన వాడికి పూలు వేయాలనే దారిలో ఆ పందాలను నేను కూడా నడుస్తున్నాను. కొంతమంది మాట్లాడతారు కానీ ఆ మాటలు నాకు అనవసరం. నేను మాత్రం ప్రజలందరినీ కూడా, అలా ఏ పార్టీ అనేది నాకు అనవసరం. రాజానగరం నియోజకవర్గ ప్రజలు అని అంటే మాత్రం నేను ఒక జనసేనకి ఎమ్మెల్యేని కాదు, ఒక టీడీపీకి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఎన్డీఏ కూటమికి ఎమ్మెల్యే కాదు, రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యేని కాబట్టి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సమన్యాయం చేస్తాను. ఎవరి మీద ఎలాంటి రెవెన్యూలు పెట్టుకోవట్లేదు, మేము పెట్టుకోం కూడా. ఎవరైనా ఏదైనా మూర్ఖత్వంతో మాట్లాడినా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మాత్రం రాజానగరం నియోజకవర్గాన్ని గతం నుంచి ఎంతమంది గత పాలకులు ఎంతమంది కూడా పని చేసినప్పటికీ కూడా అభివృద్ధి అనేది శూన్యంలో ఉంది. అలాంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా మాత్రం అభివృద్ధి చేసి 5 ఏళ్ళు చూపిస్తారని మరోసారి